నమస్తే, నేను మీ శ్రీనివాస్ వలేటి. వెల్కమ్ టు వైకే న్యూస్. జనసేనాని ఫుల్ బిజీ అవుతున్నారు. ఒక పక్క అధికారిక కార్యక్రమాలు, 5 శాఖల పర్యవేక్షణతో పాటు డిప్యూటీ సీఎంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం, అంతకంటే ముఖ్యంగా సొంత నియోజకవర్గం పిఠాపురంలో గురించి పట్టించుకోవడం, జనసేన కార్యకర్తల బాగోగులు చుట్టం, ఇలా ఎన్నో పనుల్లో తలమునుకలై ఉన్నారు. అయినా జనసేనాని ఇంకా ఏదో చేయాలని తపన పడుతున్నారు. అందుకే ఇకపై వారంలో 4 రోజులు రాష్ట్ర సచివాలయంలో ఉండి అధికారిక కార్యక్రమాలు చూడాలని డిసైడ్ అయ్యారు. అలాగే మిగతా రోజుల్లో ప్రజలతో మమేకం అవ్వాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ప్రజల కష్టాలను తెలుసుకుని పరిష్కరించడంతో పాటు జనసేన శ్రేణుల సమస్యలపై కూడా దృష్టి పెట్టబోతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ కృష్ణా జిల్లా కృత్రివేణు మండల పరిధిలోని పెద్ద చందాల గ్రామంలో పర్యటించారు. గతేడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన పార్టీ క్రియాశీల సభ్యుడు చందు వీర వెంకట వసంతరాల ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. అంతేకాదు, ఎన్నికలకు ముందు ఎవరెవరికి ఎలాంటి హామీలు ఇచ్చారో వాటిని గుర్తుపెట్టుకుని మరీ నెరవేరుస్తున్నారు. ఇటీవల గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటిలో ఇటీవల ఓ వృద్ధురాలు ఇంటికి వెళ్లారు. వైసీపీ హయాంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇప్పటిలో జనసేన కార్యకర్తలు ఇళ్లు కూల్చివేసిన సందర్భంగా ఇచ్చిన మాట కోసం అక్కడికి వెళ్లి ఆమెను పలకరించి సాయం కూడా అందజేశారు. తరచూ పిఠాపురం వెళ్ళి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలిస్తున్నారు. ఇటీవలే పిఠాపురం వెళ్ళిన పవన్ కళ్యాణ్ అక్కడ పారిశుద్ధ్య పరిస్థితి చూసి మంత్రి నారాయణ ముందే మున్సిపల్ అధికారులపై ఎలా ఆగ్రహం వ్యక్తం చేశారో చూశాం. అన్నీ సెట్ చేయడానికి 4 రోజుల డెడ్ లైన్ కూడా పెట్టారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ అధికార గణం టు ప్రజాక్షేత్రం వరకు, సచివాలయం టు పిఠాపురం వరకు టాప్ గేర్లు ఫుల్ యాక్టివ్గా ఉండబోతున్నారు. రైట్, ఇదే అంశంపై మనం చర్చిద్దాం. మనతో పాటు జేఎస్పీ నేత కిషోర్ గానుకుల గారు ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ నగేష్ మనతో పాటు జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఇద్దరికి వెల్కమ్ టు వైకే న్యూస్. కిషోర్ గారు, ఏంటి మీ సార్ గేర్ మార్చి హై గేర్ వేసినట్టున్నారు? సడన్గా ఈ మూమెంట్ ఏంటి? ఎందుకంటే నిన్నటి వరకు కూడా చాలా సోషల్ మీడియాలో కానీ మీరు అవునన్నా కాదన్నా చాలామంది జన సైనికులు కూడా బాధపడ్డారు. మమ్మల్ని దగ్గరికి రానిట్లేదు, మా సమస్యలు తెలుసుకోవటం లేదు అనేసి. మీ బాస్కి తెలియజేశారా ఎవరైనా దగ్గరుండి? ఇంక నుంచైనా వాళ్ళని పట్టించుకోవాలని బయలుదేరారా, లేకపోతే దీని వెనుక కథా కమామేషిందా? అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నేను ఆ విషయాన్ని అయితే అంగీకరించానండి. ఎందుకంటే ఒక జనసేన నాయకుడిగా నేను ఒక 8 సంవత్సరాల ముందర పెద్దగా ఎవరికి తెలీదు. ఈరోజు ఒక పోలీసు అధికారిని గాని, ఉన్నతాధికారులు గాని ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు గాని జనసేన ట్యాగ్ వేసుకెళ్తే ఆ లభించే గౌరవాలు ఏవైతే ఉన్నారో మేము అనుకుంటామండి. మా స్థాయి వ్యక్తులందరూ కొంతమంది ఒక టీం ఉంది. ఆయన ఓడిపోయి నిలబడ్డప్పుడు ఆయన ఏ ఆశయం కోసం ఆయన నిలబడున్నాడు, ఆయనకు అవసరత ఏముంది, మన కోసం ఆగాల్సిన అవసరత ఏముందని మేము ముఖ్యంగా ఒక 100 మంది ఆయన పక్కన నిలబడ్డాము. ఆయన బలహీనంగా అనారోగ్యంగా కనిపించిన రోజు ఈయనకి ఏం అవసరం, ఎంతో క్లాస్ గా సినిమాలు తీసుకోవచ్చు కదా అనుకున్నప్పుడు ఈ రోజు మేము దాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తున్నామండి. చాలా మంది స్టేట్మెంట్లు ఇస్తారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం అనేసి. ఈ రోజు మేము కళ్ళకు కట్టినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం, పుస్తకాల్లో చదువుతున్నాం. ఆ పాత కొండవీటి సొంగ సినిమాలప్పటి నుంచి పేద ప్రజల అభివృద్ధికి ఎవరో పాటుపడాలని చెప్పి ఈ రోజు ప్రత్యక్ష దైవంగా మాకు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు. మొదట్లో మన తుఫాను ప్రభావిత ప్రాంతాలను సదస్సు ఇచ్చేటప్పుడు గాని, గూడూరు ఈ ప్రాంతాల్లో మునకైనప్పుడు ఆయన పక్కనే ఉండి చూసాము. నిజంగా చాలా దూరం పెరిగినా, అంటే వ్యక్తికి దూరం పెరిగినా కూడా జనసేన పార్టీలో పనిచేస్తున్న దానికి నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఒక ఎస్ఐ గాని, ఒక సిఐ గాని మాకు షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, పోలీసు ఉద్యోగాలు వీటిలో చేరే వాళ్ళు ముఖ్యంగా రాజకీయ నాయకుల్లాగా, అంటే కొంతమంది రాజకీయ నాయకుల్లాగా ఉంటారు. దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ సర్వ్ నేషన్. దేశానికి సేవ చేసే వ్యక్తి తరపున నేను ప్రతినిధిగా నాకు ఇచ్చే గౌరవాలు చూస్తుంటే నిజంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఈ గ్యాప్ గురించి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా రెక్టిఫై అవుతుంది. నిజంగా ప్రజాక్షేత్రంలో నిన్ననే మనం స్టేట్మెంట్ చూసాము. ప్రజల పార్టీ కార్యకర్తలు అంటే ప్రజల గురించే పోతానన్నాడు. ఒక అమెండ్మెంట్ తీసుకురావడం కోసం ఒక కీలకమైన వ్యూహాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని అధికారికంగా గవర్నెన్స్ లో ఉన్నారు. గత 75 సంవత్సరాల పరిపాలనలో జరగలేని ఎన్నో మార్పులు వ్యవస్థాపూర్వకంగా ఆయన తీసుకొస్తున్నాడు. తండాల రహదారులు గాని, గ్రామ సభలు గాని మర్చిపోయినారు. గ్రామ సభలు ఎవరు మర్చిపోయినారు. ఏదో ఓట్ల కోసం వెళ్ళి ప్రజల్లో సభలు పెట్టి ఆ రోజు మాత్రం ఆ బిర్యానీ మందు పెట్టేసి రావడమే గాని, గ్రామ సభలు జరగాలి, గ్రామ స్వరాజ్యం రావాలని గాంధీ గారి ధ్యేయం. గ్రామాల అభివృద్ధి పడినప్పుడు దేశం అభివృద్ధి పడుతుందని ఎప్పటి నుంచో చదువుకుంటాం కానీ పాటించిన పరిస్థితి నేను పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో పెద్దగా చూడలేదండి. ఈరోజు గ్రామ సభలు, పల్లె వెలుగులు, ఈ అమెండ్మెంట్స్, చెక్ పవర్ ఆ స్థానికంగా ఉన్న గ్రామస్తుల అధికారులకు ఎవరికైతే ఇవ్వడం అని అంటేనే ఇది ఒక విప్లవమే అని చెప్పాలి.
మొట్టమొదటి నుంచి కూడా నన్ను కలవాలని ప్రయత్నించబాకండి, ప్రజలు గెలవాలని ప్రయత్నించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తున్నారు. నిజంగా అప్పట్లాగా ఆయన ఫ్రీక్వెంట్ గా కలవలేకపోయినా నా పార్టీ తరఫున మా నాయకుడు చేసే కార్యక్రమాలు చూస్తుంటే ఇటువంటి నాయకుడు కదా ప్రజలకు కావాల్సిందే అనిపిస్తుంది. ముఖ్యంగా తాగునీరు, ఈ రోడ్లు, విలేజ్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ విషయాల్లో డిఫరెంట్ సబ్జెక్టులు ఆయనకి ఇవన్నీ ఎట్లా తెలిసాయి, కుంకి ఏనుగుల విషయంలో కానీ ఇటువంటి మంచి పనులు అంటే ఒక వ్యూహంతో పోతున్నారు. మంచి చేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని, గందరగోళాలు లేవు, కేవలం సమన్వయమే ఉంది. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు వెనక్కి ముందుకి పోకుండా నిర్ణయం తీసుకున్నప్పుడే ఆ నిర్ణయాన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు నడపాలి. మనం మంచి అనుకున్నదంటే ఎవ్రీథింగ్ అన్ని ఫెయిర్ గా ఉండవండి. ఉన్న వాటిలో ఫెయిర్ గా ఉన్న నిర్ణయాన్ని బలంగా నమ్మి ప్రజల వద్దకి పాలన, ముఖ్యంగా నేను ప్రత్యక్షంగా చూసిన 40 ఏళ్ల చరిత్రలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం చూస్తుంటే ఇది కదా మనం కోరుకున్న ప్రభుత్వం అనిపిస్తుంది. గతంలో మేము చూసినట్లయితే కొంతమంది ఎమ్మెల్యేలు, అందరినండి కొంతమంది ఎమ్మెల్యేలు కేవలం ఎలక్షన్ టైంలో క్యాంపింగ్ చేసేది. ఆ రోజు బీర్లు, మందులు, బిర్యానీలు పెట్టేసి అబ్బా మంత్రి వచ్చాడు, ఎమ్మెల్యేలు వచ్చాడు అనుకునే వాళ్ళు ఈ రోజు ప్రజల వద్దకి, ప్రజా దర్బారాన్ని అయితే మరొకటైతే ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ స్ట్రిక్ట్ గా పాలన వస్తుంది. ప్రజల సేవ కోసం, ముఖ్యంగా ఈ మాట అండర్లైన్ చేసుకుంటున్నాము, ప్రజల సేవ కోసం మనం రాజకీయానికి రావాలి కానీ డబ్బులు దోచుకుతడానికి కానీ అధికారం నెత్తి పెట్టుకోవడానికి కానీ అని చెప్పి అనుకోకూడదు. మొదట్లో 21 సీట్లని బాధపడిన జన సైనికులందరూ కూడా ఈ రోజు గర్వంగా ఉన్నారు. ఆయన రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చాడని మనకంతా అర్థం అవుతుంది. ఆయన సెలెక్ట్ చేసుకున్న శాఖలు కానీ, చేస్తున్న అభివృద్ధి కానీ, ముఖ్యంగా ఫైల్ క్లియరెన్స్ విషయంలో కానీ ఆయన చేస్తున్న చొరవ చూస్తుంటే మేము కలవాలని కాదు, అన్న గెలవాలని కోరుకుంటున్నాం. ఎవరు కూడా అట్లేదు, ఎవరో స్వార్థపూర్వమైన కొంతమంది కార్యకర్తలు మాట్లాడొచ్చు కానీ నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మాకేం బాధ్యతలు చెప్పట్లేదు, అభివృద్ధి విషయంలో, ప్రజలకు సేవ చేసే విషయంలో మాకేమైనా బాధ్యతలు చెప్పండి అనే ఎదురు చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక గొప్ప నాయకుడిగా చరిత్రలో పవన్ కళ్యాణ్ గారు నిలిచిపోతారని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. రైట్ నగేష్ గారు ఏమంటారు సార్? మీ వాయిస్ మ్యూట్ చేశారు నగేష్ గారు, మ్యూట్, వాయిస్ ఇస్ ఇన్ మ్యూట్. కొంచెం దగ్గరగా ఉండి మాట్లాడాలి మీరు, మీ వాయిస్ క్లారిటీ కావాలి నాకు ప్లీజ్. ఓకే, ఇప్పుడు వినిపిస్తున్నా శ్రీనివాస్ గారు? ఎస్ సార్ ప్లీజ్ సార్. ఓకే, కిషోర్ గారు బాగా మాట్లాడారు. ఆయనకి జనసేనలో మంచి ఫ్యూచర్ ఉంటది, అద్భుతంగా మాట్లాడారు. రాజకీయ నాయకుడికి కావాల్సింది అదే, తమ అధినాయకుడు పొగుడుతూ అధినాయకుడికి కావాల్సింది, పార్టీకి కావాల్సింది మాట్లాడడం అనేది ఒక పార్టీలో ఒక నాయకుడిగా అది మంచి లక్షణం. కిషోర్ గారు చాలా బాగా మాట్లాడారు. ముందు మీకు కంగ్రాట్స్, ఎందుకంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటది మీరు మాట్లాడిన విధానం చూస్తే. కానీ ఒక జర్నలిస్ట్ గా నేను దాన్ని స్వీకరించలేను. ఎందుకంటే ఒక నాయకుడు ఏం చెప్పాడు, ఏం చేశాడు అనేది మనం చూస్తాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పట్ల మా అందరికి మొదట్లో ఈయన వచ్చాడు, చాలా అద్భుతాలు క్రియేట్ చేస్తాడని చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒక స్టార్ యాక్టర్ నిగా వచ్చి ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో జనసేన పెట్టి వచ్చారు. కాబట్టి ఈయన మీద మనలాంటి వాళ్ళకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నా ఉద్దేశంలో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమి రీచ్ కాలేకపోతున్నారు అనేది నా ఉద్దేశం. నేను 4 ఉదాహరణలు 5 ఉదాహరణలు చెప్తాను, దాని మీద డిస్కస్ చేద్దాం. ఓకే ప్లీజ్. ఉప్పాడలో ఆయన మొదట నియోజకవర్గం నుంచి స్టార్ట్ చేద్దాం. పిఠాపురం నియోజకవర్గంలో మత్స్యకారుల సమస్య మీద 100 రోజుల్లో పరిష్కారం చెప్తాను, 3 రోజుల్లో సముద్రంలోకి వెళ్ళి సమస్య ఏంటి చూసుకుని వస్తానన్నారు. ఈ రెండు చేయలేదు. 3 రోజుల్లో సముద్రంలోకి వెళ్ళి అక్కడ కాలుష్య సమస్య ఏంటో చూడలేదు. కమిటీ నగేష్ గారు 100 రోజుల్లో సమస్యకు పరిష్కారం చెప్తున్నారు. 100 రోజులు అయిపోయింది శ్రీనివాస్ గారు, 100 రోజులు అయిపోయింది. నగేష్ గారు ఆ సమస్య ఉందనే రాష్ట్రానికి తెలీదు, దేశానికి తెలీదు, ప్రపంచానికి తెలీదు, తెలియజేసింది పవన్ కళ్యాణ్ గురించి అవగాహన తెచ్చుకుంటున్నారు. ఈ సమస్య ఉంది అని కనీసంలో 75 సంవత్సరాల చరిత్రలో ఆ ఉప్పాడులో ఈ సమస్య ఉందని ఎవరైనా చెప్పారండి? కనీసం దాని గురించి చాలా సార్లు చెప్పాను. అది మీరు సార్, మీరు మీరు పేపర్లైజ్ గమ్ముగా అయిపోతారు, నేను ప్రెస్ లో మాట్లాడుతాను. మీద చర్చిస్తుంది, దీన్ని మీరు నమ్మాలి. రైట్, 1 minute నగేష్ గారు ప్లీజ్ సార్, ప్లీజ్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత వాయిస్ మ్యూట్ అయిందండి. సమస్య ఉందని అందరికీ తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, బాధితులకు తెలుస్తుంది తప్పండి, బయట వాళ్ళకి తెలియాలని ఏమి లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత సరే సమస్య పవన్ కళ్యాణ్ గారి ద్వారా బయటకు వచ్చిందని అనుకుందాం, మీరు అన్నట్లుగానే ఒప్పుకుందాం కాసేపు.
ఆయన ఇచ్చిన మాట ఏంటంటే మొదట 3 రోజుల్లోనే సముద్రంలోకి వెళ్ళి కాలుష్య సమస్యను మొత్తం చూసి వస్తానని చెప్పేసి టైం వెళ్ళలేదు. టైం ఓకే సార్. తర్వాత 100 రోజుల దాని పరిష్కారం గురించి చెప్తున్నారు చూడండి. దగ్గరగా ఉన్నారు, ఇంకా దాని తర్వాత గురించి చర్చ జరుగుతుంది, వ్యవస్థాపరమైన చర్యలు జరుగుతున్నాయని మీరు ఒప్పుకోవాల్సిందే. రైట్, చూద్దాం. ఒక్క నిమిషం ఇంకా- ఆయన కంటిన్యూ చేయండి ప్లీజ్. Yes, yes. ప్లీజ్. ఇంకా రెండోది, మంత్రిగా ఆయన చాలా బాగా పనిచేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఆయనకి మొన్న చంద్రబాబు నాయుడు గారు 12వ ర్యాంక్ ఇచ్చారు. మంత్రిగా ఆయన పనిచేస్తున్నటువంటి ర్యాంకింగ్ లో పవన్ కళ్యాణ్ గారు 12వ ర్యాంక్ వచ్చింది. జనసేన నాయకులు అందుబాటులో ఉండాలి అని అందరూ కోరుకుంటున్నారండి. కొంతమంది కోరుకోకపోవచ్చు. నాయకుడు అనేవాడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండాలి. నన్ను కలవాలని కోరుకోకూడదు అనేది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కలవాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కృషి చేయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. పంచాయతీ రాజ్లో పనికి ఆహార పథకానికి సంబంధించి 6 నెలలుగా జీతాలు లేవండి. కేంద్రంలోను రాష్ట్రంలో కూడా పొత్తు ప్రభుత్వం ఉంది. 6 నెలలుగా ఉపాధి హామీ పథకానికి జీతాలు లేవు. అలాగే ఈ పంచాయతీలో స్థానిక నాయకులకు ఇచ్చే రెమ్యూనరేషన్ ఉంటుంది, శాలరీ ఉంటుంది. జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లకి వీళ్ళకి సంవత్సర కాలంగా లేవు. వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మా దగ్గర నిధులు లేవని చెప్పి పంచాయతీరాజ్ కమిషనర్ కోర్టులో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఇవన్నీ తీసుకురావాలా అంటే అవును, నిజంగా నేను నిధులు అనేది లేవు పవన్ కదా. కళ్యాణ్ లేలే నగేష్ గారు, నిధులు లేవు కదా. వాళ్ళు చెప్పేది అదే కదా. గత ప్రభుత్వం అంతా అప్పులు చేసిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడి నుంచి తెస్తామంటారు వాళ్ళు? Yes, sir. ఇందాక గత ప్రభుత్వం చేసిన అప్పులకి ఆ, ఈ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. ఈ ప్రభుత్వం చేసిన అప్పులకి వచ్చే ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి. హ్మ్, ఇది ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. అంటే ఆ ప్రభుత్వమే తోసేయడానికి కుదరదు సార్. హ్మ్. అది కుదరదు, అందరూ ఒప్పుకోరు. అంటే సార్, రాజకీయంగా ఆ పార్టీ మీద తోసేసి ఈ పార్టీ మీద తోసేసి తప్పించుకోవడానికి అవకాశం ఉంటది. కానీ హ్మ్. మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారంటే లేదు సార్, గత అంటే ప్రభుత్వం ఏం చేసిందో అన్ని రాజధాని లెక్కలేసుకునే కదా విషయంలో హామీలు కానీ, ఇస్తారు. పెట్టుబడుల ఒక విషయంలో పార్టీ కానీ ఎజెండా తయారు చేసేటప్పుడు మీరు చెప్పింది జరిగింది కాబట్టి వెనకబడిపోయామంటాను నేను. రెవెన్యూ సృష్టించుకోకుండా సంక్షేమ పథకాలు చేసుకుంటా ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. ఇది మనం ఒప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే నిర్మాణాత్మకమైన అభివృద్ధి జరగలేదు, రెవెన్యూ క్రియేట్ కాలేదు 5 years. అమరావతి విషయంలో మనం ఇవన్నీ తీసుకున్న చెప్పి మీరు ఏం నిర్ణయాలన్నీ చేస్తున్నారు సార్ ఆర్టీసీ కిషోర్ గారు? రాష్ట్రం మీద కక్ష కట్టారు జగన్మోహన్ రెడ్డి. ఇది మనందరికి తెలిసిందే. డబ్బులు పంచుకుంటా పోయి సంపాదన లేకపోతే ఏమవుతాం సార్? ఆల్మోస్ట్ దివాలా ఆ టైప్ లోనే ఉంది. ఈ రోజు మరి ఈ ప్రభుత్వం ఏం మెట్టు చేస్తుంది సార్? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది కిషోర్ గారు? ఈ ప్రభుత్వం కూడా అద్భుతంగా పంచుకుంటూ పోతుంది కదా. ప్రపంచవ్యాప్తంగా మనం వైపు చూడగలిగిన ఒక రాజధాని నిర్మించుకుంటున్నాం. పెట్టుబడుల విషయంలో కంపెనీలను ఆహ్వానించుకుంటున్నాం. మన మౌలిక వసతులు లేని ప్రజల్ని ఆదరించగలుగుతున్నాం. ఎవరు సార్ ఈ రోజు ఆలోచించే? తండాల్లో ప్రెగ్నెన్సీ లేడీస్ తండాల్లో డోలీల్లో పోతున్నారు. ఇది ఏంది? ఈ రోజు దాకా మనం అనుకున్నాం సార్, మనం ఏం చేయగలం సార్? ఏం చేయలేం. ఆయన చేశారు సార్. మా ఇంటికి దీపం రావాలి, మా ఊరికి రోడ్లు కావాలి. ఇప్పుడు కిషోర్ గారు డెవలప్మెంట్ ఇప్పుడు డోలీ లేవా? అవుతుంది సార్. నగేష్ గారు, మీరు జర్నలిస్ట్ గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. డెవలప్మెంట్ ఈ రోజు గ్రామ స్థాయిలో రోడ్లు పడడం వల్ల ఎంత అభివృద్ధి సాధిస్తుంది, వాళ్ళకి వచ్చే గెయిన్ ఏంటి? అదే విధంగా సమానత్వం ఎప్పుడో చిన్నప్పటి నుంచి చదువుతా ఉన్నాం. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలని. ఏసీలో కూర్చుండే మనం ఎక్కడ, కనీసం ట్యూబ్ లైట్ ఇంట్లో ఎలగలేని పరిస్థితులు ఎదుర్కొన్న గిరిజనులు ఎక్కడ? వీళ్ళందరూ జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాల్సిందే. మార్పుకు సమయం పడుతుంది. ఈ రోజు 18 నెలల సమయం ఉంది. మీరు అన్నట్టు ఉప్పాడు సమస్య 75 సంవత్సరాలుగా ఉందో లేదో నాకు తెలియదు, కానీ రీసెంట్ గా వచ్చిందో తెలియదు. కానీ మా బుట్టోళ్ళకి తెలిసిందంటే మీరు మాటికి ప్రస్తావిస్తున్నారంటే దాని గురించి చర్చ జరుగుతున్నట్టే. మన ప్రభుత్వంలో ఇది జరిగి తీరుతుందని మాత్రం నేను స్పష్టంగా తెలపగలనండి. రైట్, ప్లీజ్. ఖచ్చితంగా ఆ రాజధాని విషయంలో కూడా మీరు ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆగిపోయిన రాజధాని నిర్మాణం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వంగా చెప్పుకున్న రాజధాని నిర్మాణం ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. ఏ నమ్మకం లేకపోతే గిలిగిలా కొట్టుకున్న రాజధాని రైతులు ఈ రోజు కొత్తగా భూములు ఎందుకు ఇస్తున్నారండి? ఏదో అభివృద్ధి సాధిస్తున్నామని ఒక ఎక్స్పెక్టేషన్ తోనే లైఫ్ ముందుకు లాగించాలనేది నా అభిప్రాయం. సారీ టు ఇంటరప్ట్. రైట్, ప్లీజ్. నగేష్ గారు, ప్లీజ్ సార్. కిషోర్ గారు మాత్రం అద్భుతమైన వక్త సార్, నో డౌట్ ఎట్ ఆల్. ఆయన జనసేన లో మంచి పొజిషన్ కి వెళ్తారు. సింహపూరి అంటే- సింహం. ఓకే సార్. సో నేను కాకినాడ వాసిని, బేసికల్ గా విజయవాడలో ఉంటాను. కానీ ఏంటంటే కాకినాడలో ఉన్నటువంటి సమస్య మాకు మొదటి నుంచి తెలుసు. మీడియా చాలా సార్లు చెప్పింది. నేను కూడా చాలా సార్లు ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాను. సరే, మీరు అంటున్నట్టుగా డెవలప్మెంట్ అనేది ఒక ప్రాసెస్ సార్. వచ్చినటువంటి గవర్నమెంట్ పాత గవర్నమెంట్ చేసినటువంటి పనులనే చేస్తుంది. వాళ్ళు కొత్తగా ఏం చేయట్లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్, పాత గవర్నమెంట్ డబ్బులు పంచింది అంటున్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది? అదే చేస్తున్నారు. స్టూడెంట్ కి లెట్ మీ కంప్లీట్ కిషోర్ గారు, ఒకసారి పూర్తి చేయండి ప్లీజ్. మనం సహేతుకంగా చేద్దాం సార్ డిస్కషన్. అంటే ఎక్కడ ఆర్గ్యూ చేసుకోవద్దు. నేను కొన్ని సమస్యలు చెప్తాను, మీరు అది ప్రభుత్వంలో పెట్టి మీ పార్టీలో పెట్టి దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా మన డిబేట్ ఉండాలి సార్. ఎందుకంటే శ్రీనివాస్ గారు ఎప్పుడు ప్రజాపక్షపాతి నాకు తెలుసు.
మన డిబేట్ చేసే Yes. ఒలేటి శ్రీనివాస్ గారు ప్రజాపక్షపాతి. కాబట్టి మనం ప్రజలకు మేలు జరిగే విధంగా మన డిబేట్లో నేను సమస్యలు చెప్తాను, దాన్ని మీ పార్టీలో చర్చించండి. తప్పైతే తప్పు అని ఒప్పుకుందాం, ఒప్పైతే ఒప్పు అని ఒప్పుకుందాం. దీంట్లో నేనేమి పెద్దగా మిమ్మల్ని విమర్శించాల్సిన అవసరం లేదు. వాస్తవాలు చెప్తాను, దాన్ని మీ లేదు గవర్నమెంట్, సార్. మీ విమర్శే కాదు. పార్టీలోనూ మీ గవర్నమెంట్ డిస్కస్ చేయండి సార్. నేను చెప్పేది ఇప్పుడు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఇంటికి స్కూల్లో ఉన్న ఒక్క కుటుంబంలో ఒక ఇద్దరున్న ముగ్గురున్న ఒకరికి డబ్బులు ఇచ్చేసి పెద్ద అదే స్కామ్ సార్. అది అసలు విద్యకు సంబంధించినటువంటి డబ్బులు తల్లులకు పంచడం అనేది పెద్ద స్కామ్. దాన్ని మీరేం చేస్తున్నారు? ఈ గవర్నమెంట్ ఒకళ్ళకి కాదు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. మీరేం చేస్తున్నారు? మీరు పంచుతున్నారు. మీరు కొత్తగా ఏం చేయట్లేదు. కావాలంటే ఆ డబ్బులు అంతా తీసుకొచ్చి ఆ స్కూల్ డెవలప్మెంట్ ఖర్చు పెట్టండి, స్కీమ్ పేరు మార్చండి, అందరూ స్వాగతిస్తారు. ఒక స్కూల్లో 100 మంది పిల్లలు ఉంటే 100 మందికి డబ్బులు ఇస్తే 100 × 15,000 అండి, 15 లక్షలు. 15 లక్షలు పెడితే ఆ స్కూలు మొత్తం ఒక సంవత్సరం డబ్బులతో మారిపోతుంది. ఇలా ఎందుకు ఆలోచించట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టండి. వాళ్ళ తల్లులకు 15,000 ఇస్తే 14,000 12,000 ఇస్తే 4-5 రోజుల్లో ఖర్చు అయిపోతుంది. ఆ 15 లక్షల స్కూల్ ఖర్చు పెడితే కొన్ని సంవత్సరాలు ఉంటుంది. ఇలా ఆలోచించండి గవర్నమెంట్, నా సూచన అది. రైట్, మనం జర్నలిస్ట్లో మనం మాట్లాడుకుందాం ఒకసారి. నాకే మీరు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్కి మనం చెప్పి సార్ ఇట్లా చేయండి అంటే ఆయన చేసిన ప్రజలు వినరు నగేష్. వాళ్ళకి డబ్బులు కావాలి, ఈరోజు డబ్బులు కావాలి, ఖర్చు పెట్టుకోవాలి, అలవాటు చేశారు. గత ప్రభుత్వాలు అలవాటు చేసాయి. ఈ రోజు మనం నిజాయితీగా ఉంటామంటే ఎవరు తీసుకునే స్థితిలో లేరు కదా. అలా కాదు కిషోర్ గారు, ఉన్నట్టు అమ్మఒడి తీసేసాడు ప్రభుత్వం, పడిపోయిందని నమ్మకం ఇప్పుడు ప్రభుత్వం అలవాటు చేసింది అంటున్నారు. మీరు అలవాటుని ఎందుకు మానిపించలేకపోతున్నారు? మీ గొప్పతనం ఏముంది? మీరు అది కంటిన్యూ చేస్తే లేదు సార్. మీరు స్టేట్మెంట్, కళ్యాణ్ గారి స్టేట్మెంట్ చూసారో లేదో, చేతులు చాచుకొని ఉండాల్సిన అవసరం లేదు అని. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్, నేను చిరంజీవి ఫ్యాన్. ఇప్పటికి 3 సార్లు పవన్ కళ్యాణ్ గారు మనం చేతులు చాచుకొని ఎవరో ఏదో పెడతారని ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను నెల్లూరు సార్ ఉండేది, నేనైతే క్లియర్ గా చూస్తున్నాను. వాట్ ఐ మీన్, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఎడ్యుకేషన్, మా పొంగూరు నారాయణ గారు ఉన్నారు. మేము నెల్లూరులో ఎయిడెడ్ స్కూల్ రద్దు అని చెప్పి స్కూల్స్ తీసేస్తే సంతపేట, కపాటిపాలెం ఈ సరౌండింగ్స్ లో 800 మంది బిడ్డలకి విద్య దూరం అయింది. అక్కడంతా పని చేసుకునే పిల్లల్ని ఆడ వదిలిపెట్టిపోతారు. మధ్యాహ్నం భోజనం పెట్టి సాయంత్రం పనులు చేసుకొని వచ్చేంత పిల్లల్ని తీసుకెళ్లే పరిస్థితి ఉంటే 800 మందికి విద్య ఆగిపోయింది. నేను చాలా కాల్ చేశాను, ఒక రోజు నిరాహార దీక్ష కూడా చేశాను, రిలే నిరాహార దీక్ష చేశాము. అయినా కూడా పట్టించుకున్న ప్రభుత్వం లేదు. ఆ రోజు కళ్యాణ్ గారితో చర్చించాను, వెయిట్ చేయి కిషోర్ అని చెప్పారు. ఈ రోజు మా నారాయణ గారు రాగానే బీఆర్సీ అని ఒక ఫార్మా ఆగిపోయి ఉంటే దానిలో 1000 మంది పిల్లలకి దాదాపు 10 కోట్ల రూపాయలతో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఆయన్ని చూసి ఇంకొక 13 స్కూళ్ళు ఉన్నాయి మా నెల్లూరులో. 13 స్కూళ్లను కూడా దాదాపుగా 13,000 మందికి, అంటే 900 ఎక్కడ 13,000 ఎక్కడ, నేనైతే డైరెక్ట్ చూస్తా ఉన్నాను. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. వన్స్ ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేసిన తర్వాత దీన్ని మా అమ్మఒడి అనేది ఏదైతే తగ్గించవచ్చు. ఎందుకంటే గవర్నమెంటే పేరు చేస్తుంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫండర్స్ సహాయంతో. అయితే ఒక చిన్నగా వేయాలి సార్. ఇప్పుడు కోవిడ్ ని కూడా మనం ఎట్లా ఎదుర్కొన్నాం, ఉన్నట్టు పైన పడిపోయింది. ఈ రోజు ఫ్రీ 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 అని అలవాటు చేసేసి కష్టపడే శక్తిని తీసేసుకున్నారు, చేస్తున్నారు. మాకేదైనా పెట్టండి అని. దీనికి ఒక లిమిట్ ఉంది. వీళ్ళని సంపాదన పరులను చేస్తే మనం చేయి చాచడం ఆపేయచ్చు. రెవెన్యూ సృష్టిస్తే వాళ్ళ సంపద క్రియేట్ చేస్తే. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మా నెల్లూరులో చూస్తున్నాము. స్టార్టప్స్ కింద పేదలకు 2 లక్షల రూపాయలు విలువ చేసే 130 షాపులు ఏదైతే ఉందో అవి కూటమి ప్రభుత్వం సహాయంతో మనం ఇవ్వడం జరిగింది. వాళ్ళ రెవెన్యూ స్టార్ట్ 5,000కి 10,000కి పనిచేసే వాళ్ళు ఈరోజు వాళ్ళ సంపాదన నిలబడుకుంటున్నారు. నేను నిజంగా విన్నాను, మా నారాయణ గారు మాకు ఇల్లు ఇచ్చారు, మేము పని చేసుకునే వాళ్ళని ఓనర్ చేశారు అని చెప్పి. ఇది ఖచ్చితంగా అభివృద్ధి సాధిస్తామంటే ఒక స్టెప్ బై స్టెప్. మీరు పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా ప్రతి అక్షరం విని ఉంటారు, నేను చెప్పక్కర్లేదు. ఒకప్పుడు అభిమాని, నేను ఇప్పుడు కాదు, నాకు నచ్చలేదు ఇస్తా అంటున్నారు, అంతేనా నగేష్ గారు? ఒకప్పుడు నేను చిరంజీవి గారు ఫ్యాన్, పవన్ కళ్యాణ్ అభిమానించేవాడినేమో, బట్ నౌ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంతేనా మీరు చెప్తుంది? ఐ హేట్, అంతే, నాకు నచ్చలేదు అంటారు. మీరు కూడా ఉచితాలు ఇస్తున్నారు కాబట్టి నాకు నచ్చలా. నేను కొత్తదనం కోరుకున్నాను పవన్ కళ్యాణ్ దగ్గర. పవన్ కళ్యాణ్ కూడా వచ్చి నేను బటన్ నొక్కుతానంటే అప్పుడు బటన్ నొక్కి ఇప్పుడు బటన్ నొక్కి ఇంక దాని వాల్యూ ఏంది అంటాడు నగేష్. అంతే కదా సార్. ఇప్పుడు జడ్పీలో పనిచేసే వాళ్ళకి జీతాలు లేవు సార్ 1 year గా. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? నా క్వశ్చన్ అది. ఉపాధి హామీ పథకానికి 6 నెలలుగా జీతాలు లేవు. ఏం చేస్తుంది గవర్నమెంట్? రైట్, రేపటి నుంచి ఆయన సచివాలయానికి వెళ్తున్నారు నగేష్. ఆ ఫైల్స్ క్లియరెన్స్ చూస్తారేమో.
ఉంటాదంటావా? అది కూడా ఉండదా? పంచాయతీరాజ్కి సంబంధించినవే నేను చెప్పేది. జిల్లా పరిషత్ జడ్పీటీసీ జీతాలు కానీ, ఉపాధి హామీ జీతాలు కానీ, అదే విధంగా మొన్న పండగ పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించింది. దానికి సంబంధించిన కాంట్రాక్టులకు ఇప్పటివరకు డబ్బులు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా నేను పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్ కి సంబంధించి చెప్తున్నాను. ఈ రోజు ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. ఇక్కడ ధవళేశ్వరంలో కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఒక ఇరిగేషన్, అది ఒక పంచాయతీరాజు వాటర్ ట్యాంక్ కూలిపోయింది. అసలు క్వాలిటీ ఏది? నిన్న గుజరాత్ లో కూలిపోయింది, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూలిపోయింది. పర్సెంటేజ్లు ఏమవుతున్నాయి? అసలు కన్స్ట్రక్షన్స్ లో కానీ, పంచాయతీరాజు డిపార్ట్మెంట్స్ లో కానీ కనీసం వాళ్ళు బ్లీచింగ్ చల్లుకోవడం కూడా డబ్బులు లేవండి కొన్ని చోట్ల. పైనుంచి అయితే ఆదేశాలు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ బాగుంటాయి, కానీ ప్రాక్టికల్ గా అమలు జరగాలి కదా. కానీ నిజం మాట్లాడుకుంటే నాగేష్, అప్పటికిప్పటికి రోడ్లు బాగున్నాయి లేవు ఆంధ్రప్రదేశ్ లో చెప్పు? అప్పటికిప్పటికి రోడ్లు బాగుండడం అంటే, నేను గవర్నమెంట్ వచ్చిన వెంటనే 950 కోట్లు ఎంతో పెట్టి ఒక స్పెషల్ ప్రాజెక్ట్ పెట్టి 950 కోట్ల రూపాయలతో గ్రామాల్లో కొన్ని రోడ్లు రిపేర్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి చేయలే. కావాలంటే మనం వెళ్దాం, గ్రౌండ్ కి వెళ్దాం. మనం ఎప్పుడు ఓకే మీరు చెప్తున్నట్టు అప్పుడు జరిగింది కాబట్టి, అంటే కొంత జరిగింది. అలాగే కొన్ని మన్యం గ్రామాలు కానీ, కొన్ని అటవీ గ్రామాలు కానీ, కొన్ని మారుమూల ప్రాంతాల్లోకి ఆయన వెళ్ళారా లేదా? మనం నిజం మాట్లాడుకోవాలి అప్పుడప్పుడు కూడా, తప్పేం లేదు. ఓకేనా? కొన్ని గ్రామాలకు వెళ్ళాడు ఆయన. డోలీలు నువ్వు చెప్పినట్టు చాలా చోట్ల ఇంకా ఉన్నాయి. డోలీ వ్యవస్థ ఇంకా ఆగలేదు. చాలా చోట్ల కాదు, 90% ఉన్నాయి శ్రీనివాస్ గారు. అమెండ్మెంట్ స్టార్ట్ అయింది సార్, ఒప్పుకోవాలి. మొన్ననే అంటే అడుగు పడిందా లేదా అంటారు వాళ్ళు. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులందరూ ఒక మీటింగ్ పెట్టారు, అది మీరు గమనించారో లేదో. దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు ఇచ్చినా ఇకపోయినా కళ్యాణ్ గారు జీతాలు రావట్లేదు అన్నారు. అంతమంది కూర్చొని అందరూ అధికారులు అక్కడ కూర్చున్నారు, అందరూ హ్యాపీ అని చెప్పారు. అంటే ఫ్రమ్ దేర్ సైడ్ దే ఆర్ హ్యాపీ సార్. వాళ్ళు చూస్తున్న అభివృద్ధి, వాళ్ళు చూస్తున్న సంక్షేమం, వాళ్ళకు వస్తున్న మన ప్రమోషన్స్ ఏవైతే ఉన్నారో దానివల్ల హ్యాపీ. మనం మీటింగ్ చూడలేదేమో మీరు. అంటే మనము బాధ ఉంది అని చెప్పాలంటే మనం వాళ్ళం అయి ఉండాలి. ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే ఉద్యోగులు ఎప్పుడు లేని ప్రమోషన్స్ చూశారు. ఇన్ని సంవత్సరాలు నా ప్రమోషన్ లేదు, నా గ్రేడ్ అభివృద్ధి పడింది అని చెప్పి వాళ్ళు షేర్ చేసుకున్న పరిస్థితి అయితే మేమైతే చూసాము. అంటే మనం గ్రామ పంచాయతీలో పనిచేయట్లేదు కాబట్టి వాళ్ళు చెప్పాలి నిజంగా మేము బాధపడుతున్నామేమో అనేది. అడ్జస్ట్మెంట్ కంపల్సరీ సార్. ఆల్మోస్ట్ రాష్ట్రం దివాలా అయిపోయిన పరిస్థితి ఉంది, చిన్నగా అభివృద్ధి పడుతుంది. సమాజం మర్చిపోయిన సున్నిత అంశాలని పవన్ కళ్యాణ్ గారు చర్చిస్తున్నారు. మనందరం దాన్ని పాటించాల్సిందే. ఒక సజెషన్స్ ఇద్దాం, అంతేగాని అదే చేస్తున్నారు. రైట్ కిషోర్ గారు 1 minute. నగేష్ గారు సజెషన్స్ అడుగుతున్నారు. కిషోర్ గారు మీరు ఒక 5 నిమిషాలు కామ్గా ఉండాలి. నగేష్ గారు మీరు చెప్పొచ్చు. తప్పకుండా జన సైనికులు, వేరే మహిళలు ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు, వింటారు, వాళ్ళ అధినేతకి తెలియజేస్తారు. అధినేత చేయకపోయినా వీళ్ళు చేసి చూపిస్తారు, నమ్మకం ఉంది కాబట్టి ప్లీజ్ సార్ మీరు చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది సార్? ఇప్పుడు పార్టీ పరంగా వేరు, ప్రభుత్వ పరంగా వేరు. నేను అంతా ప్రభుత్వ పరంగానే మాట్లాడుతున్నాను. ఎందుకంటే పార్టీ అనేది వాళ్ళు ఇండివిజువల్, అందులో ఎంతమంది హ్యాపీగా ఉంటారు, ఎంతమంది హ్యాపీగా ఉంటారు అనేది అది మనకు సంబంధం లేని విషయం. ఎందుకంటే పార్టీ ఇంటర్నల్స్ మీటింగ్ లో మాట్లాడుకుంటారు. అయితే దాని వరకు నా సజెషన్ ఏంటంటే, యాజ్ ఏ ఎక్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా, నేను ఇప్పటికీ చిరంజీవి ఫ్యాన్. అయితే జనసేన పార్టీకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఒక పక్క పార్టీ నిర్మాణాన్ని అద్భుతంగా నిర్వహించుకుంటూ పోతుంది. భారతీయ జనతా పార్టీ కూడా పార్టీని గ్రామాల్లో తీసుకెళ్ళడానికి చాలా సాయశక్తిలో కృషి చేస్తూ ఉంది. కానీ జనసేన ఆ మేరకు కృషి చేయటం లేదు. ఎందుకంటే జనసేనలో ఎవరైనా ఎదిరించి మాట్లాడితే వాళ్ళని సస్పెండ్ చేస్తారు అని ఒక ప్రచారం గట్టిగా సాగుతుంది. ఎగ్జాంపుల్ మీరు మొన్న రామారావు గారిని సస్పెండ్ చేశారు. కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, ఆయన మన పార్టీ కోసం తక్కువగా మాట్లాడుకుంటున్నారని అని చెప్తే ఆయన సస్పెండ్ చేశారు. మన వైజాగ్ లో ఒక అతను సస్పెండ్ చేశారు. సో ఇలాగ సస్పెండ్ చేసుకుంటూ పోతే పార్టీని సామాన్యుల్లోకి తీసుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. రేపు పొద్దున ఇండివిజువల్ గా వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. ఇది నా సజెషన్. మీరు తీసుకుని పార్టీలో ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకుని మీ పార్టీని బలోపేతం చేసుకుని అది మీకు మంచిది. లేదు మేము ఎలాగే ఉంటామంటే అది మీకే నష్టం, దాన్ని నేనేమి చేయలేను. ఇక ప్రభుత్వ పరంగా వస్తే ఫండ్ మొబిలైజేషన్ లో గవర్నమెంట్ లేదండి. ఇప్పుడు అమరావతి కోసం కిషోర్ గారు ఇందాక చాలా అద్భుతంగా చెప్పారు. కానీ అమరావతిలో ఏం జరుగుతుందండి? భూములు పంచుతూ ఉన్నారు. ప్రతి కేబినెట్ మీటింగ్ లోనూ ఎంతమందికి భూములు ఇచ్చామో, ఎంతకి ఇచ్చామో చెప్తున్నారు తప్ప ఎంత డెవలప్, ప్రజలు లేనటువంటి కార్పొరేట్ రాజధాని అవుతుంది ఇప్పుడు. ఇది చాలా ప్రమాదం. ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉందండి, హైదరాబాద్ రాజధానికి హైటెక్ సిటీ వేరు, మిగిలిన నగరం వేరు. ఇప్పుడు సెక్రటేరియట్, అమీర్పేట ఇవన్నీ ఉన్న ప్రాంతం వేరు,
హైటెక్ సిటీ ఉన్న ప్రాంతం వేరు. హైటెక్ సిటీలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కూడా ఆ ప్రాంతం మీద అభిమానం ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ బయట నాన్ లోకలర్స్. వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చి బయటికి అక్కడ వెళ్ళిపోతారు. జీవనం సాగిస్తున్నారు, రైట్, జాబ్ పర్పస్. జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు ఓటుకి దేనికైనా బయటకు వచ్చేస్తారు. వాళ్ళు ఆ ప్రాంతం మీద ప్రేమ ఉండదు. అమరావతిలో కూడా అలాంటి ప్రమాదం ఉంది. అమరావతి కూడా ఉన్న భూములన్నీ కార్పొరేట్లకు పంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ప్రతి ప్రాంతంలో కూడా ప్రజలు ఉండేటట్టుగా ప్రజలకు అకామిడేట్ చేయాలి. అది జరగటం లేదు. సో ఇది ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత ఒక కార్పొరేట్ ఒక ఆర్థిక రాజధాని అవుతుంది తప్ప ప్రజా రాజధాని కాదు. ప్రజలు ఉండేది ప్రజా రాజధాని. వ్యాపారస్తులు, ఫ్యాక్టరీలు, కంపెనీలు ఉండేది అది ఇండస్ట్రియల్ ఏరియా అవుతుంది. అక్కడ స్కూల్స్ కి, కాలేజీలకి, వీటికి వాటికి ఇస్తున్నారు తప్ప భూములు ప్రజలు ఉండడానికి ఎక్కడెక్కడ కేటాయిస్తున్నారు. ఇప్పుడు రైతులకి ఇచ్చినటువంటి భూములు ఇంకా అలాట్ చేయలేదు. అవి ఎక్కడ అలాట్ చేస్తారో తెలియదు. ఇది జరగాలంటాను నేను. ఇది జరగకుండా ఆల్రెడీ ఉన్న భూములన్నీ పనిచేసాం. మొన్న 2500 ఎకరాలు కూడా లేదని నారాయణ గారు స్వయంగా ప్రకటించారు. అందువల్ల కొత్తగా మళ్ళీ భూమిని సేకరిస్తున్నాం అన్నారు. సేకరించిన ఉన్న భూమిలో ప్రజలు ఉండేటట్టుగా ప్లేసులు ఇవ్వాలి. అది జరుగుతుందో లేదో తెలియదు. అది చేయాల. దీనికి పవన్ కళ్యాణ్ గారి మీద చాలా హోప్స్ ఉంటాయి. ఎందుకు హోప్స్ ఉంటాయి అంటే నేను ప్రశ్నించే పార్టీ అని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అందుకే చాలా మంది కనెక్ట్ అయ్యారు, అట్రాక్ట్ అయ్యారు. ప్రశ్నించడం మానేశారు. కాపు కార్పొరేషన్ కి ₹1 ఫండ్ ఇవ్వలేదండి. ఎన్టీఆర్ విగ్రహానికి 1750 కోట్లు ఇస్తున్నారు. ఏ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, ఏ కార్పొరేషన్ కూడా ₹1 నిధులు ఇవ్వలే. లోన్లు మంజూరు చేస్తామని చెప్పి అప్లికేషన్లు తీసుకున్నారు. లాస్ట్ ఫిబ్రవరిలో ఎప్పుడో ఇంటర్వ్యూలు అయ్యాయి. ఇప్పుడు వరకు వాళ్ళకి అలొకేషన్ లేదు. ఇవన్నీ ప్రశ్నించాలి కదా పవన్ కళ్యాణ్ గారు. గవర్నమెంట్ అన్న ప్రశ్నించాలి. ఇది ప్రశ్నించకుండా నేను అద్భుతంగా చేస్తున్నానని స్టేట్మెంట్స్ ఇస్తే సామాన్యులకి అర్థం కాకపోక అట్రాక్ట్ అవుతారేమో. ఇంటలెక్చువల్స్, అర్థమయ్యే వాళ్ళు, బాధితులు దూరం అవుతారు. అది పొత్తు ప్రభుత్వానికి ప్రమాదం, ఇంకా జనసేనకి ఇంకా ప్రమాదం. మనం ఇచ్చిన స్టేట్మెంట్ మీద మనం నిలబడాలి. ఆ నిలబడడంలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇచ్చేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చెప్పాలి. ఇప్పుడు నేను 100 రోజులు అన్నారు ఉప్పాడ సమస్య మీద. 100 రోజులు కాదు, 200 రోజులు చెప్పమని ఎవరు వద్దన్నారు? అది దాని మీద సరైన స్టడీ చేయట్లేదు బ్యాక్గ్రౌండ్ టీం. ఆ బ్యాక్గ్రౌండ్ టీం మీరు ఎలా చెప్పగలరు? నేను ఎలా ఏం జరుగుతుందేమో మనకి తెలియకుండా. శ్రీనివాస్ గారు ఇప్పుడు 100 రోజుల్లో చేస్తారని 100 రోజుల్లో చెయ్యాలి. శ్రీనివాస్ గారు 100 రోజుల్లో చేస్తారన్నప్పుడు 100 రోజుల్లో చెయ్యాలి. 100 రోజుల్లో చేయలేమనే ఆలోచన ఉన్నప్పుడు 200 రోజులు టైం తీసుకోవాలి. మీరు అన్న టైం చెయ్యాలి కదా అంటాను నేను. చెయ్యకుండా బాగా జరుగుతుందంటే ఎలా జరుగుతున్నట్టు? నమ్మేది ఎక్కడ? కానీ ఎందుకు ఉప్పాడ సమస్య మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ దాకా వెళ్ళాడు, ఆ ప్రజలతో మమేకమయ్యారు, ఆయన చూశాడు, ఆ సమస్యను ఎత్తింది ఆయన. కాబట్టి నేను అనుకుంటున్నాను ఆయన ఎత్తలేదు. ఆయన దృష్టికి మత్స్యకారులు తీసుకొచ్చారు. వెళ్ళాడా లేదా? ఏ నేత వెళ్ళిన చోటుకి వెళ్ళాడు, దాని మీద గట్టిగా కూర్చున్నాడు. ఆయన వెళ్ళటానికి భయపడ్డవాళ్ళు కూడా ఉన్నారు కదా నగేష్, అవునా కదా సార్? అక్కడ అది ఆయన సొంత నియోజకవర్గం సార్. అది పిఠాపురం నియోజకవర్గం. ఉప్పాడకు అక్కడికి వెళ్ళటానికి కూడా రోడ్డు మీద మత్స్యకారులంతా గొడవలు చేస్తూ వెళ్తాడో లేదని భయపడితే అక్కడికి వెళ్ళి మాట ఇచ్చి వచ్చాడు. సంథింగ్ చేస్తాడని నమ్మకం అయితే ఉందనిపిస్తోంది సార్. సమస్య ఎందుకు వచ్చింది? అలాగే ఒక్క నిమిషం, సమస్య ఎందుకు వచ్చింది సార్ శ్రీనివాస్ గారు? గతంలో ఈ ఫిషింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్ప అసలు ఫిష్ లేని సమస్య లేదు. అక్కడ కొన్ని ఫ్యాక్టరీలకి పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి అసలు ఫిష్ లేకుండా పోయే పరిస్థితి ఉంది. అందుకు ఆందోళన చేస్తే, నెల రోజుల పాటు వాళ్ళు ఆందోళన చేస్తే ఫిషర్మెన్స్ ఉప్పాడ సెంటర్ లో అప్పుడు స్థానిక ఎమ్మెల్యే హోదాలో పవన్ కళ్యాణ్ గారు వెళ్లాల్సి వచ్చింది. అంటే అటు లేటుగా వెళ్ళారు, ముందుగా వచ్చారు. ఆయన నేను ఇవేం మాట్లాడట్లేదు. సమస్యకు పరిష్కారం చెప్పమంటున్నాను. 100 రోజుల్లో చేస్తానన్నారు, ఎందుకు చేయలేదు? ఇంకొక నెల రోజులు టైం తీసుకుని చేయమనండి, తప్పే ఉంది. అక్కడ వాళ్ళకి న్యాయం జరిగితే మంచిది కదా. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారికే మంచిది, మీకు నాకేం కాదు. ఒక అరగంట మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. ఆయన ఇచ్చినటువంటి హామీని ఆయన నెరవేరిస్తే ఆయనకి మంచిది, జనసేన కార్యకర్తలకు హ్యాపీ. మనలాంటి విమర్శించే వాళ్ళకి అవకాశం లేకుండా ఉంటుంది. చెప్పేది అది. ఇప్పుడు కేటాయిస్తున్నారు 4 days, ఆయన సచివాలయానికి వెళ్తున్నాడు, ఈ ఫైల్ క్లియరెన్స్ లో అంటున్నారు. ఏమో ఈ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తాడని ఎందుకు అనుకోకూడదు మనం సార్? ఇప్పుడు శ్రీనివాస్ గారు మామూలుగా జరిగే విషయాలను గొప్పగా చెప్పొద్దు. మనం మంత్రి గారు ఖచ్చితంగా వెళ్ళాలి సచివాలయానికి. 4 రోజులు ఉండడం ఏంటి, వారం రోజులు ఉండాలి. ఉంటే ప్రజల్లో ఉండాలి, లేకపోతే మంత్రి కార్యాలయంలో ఉండాలి, ఏ మంత్రి అయినా. అలా ఉండకుండా నేను ఇప్పుడు ఉంటాను అంటే,
ఇప్పుడు జనసేన పార్టీ వైజాగ్ లో ఒక సమావేశం జరిగిందండి. ఉమ్, ప్రతి నెలలో 15 రోజుల పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఉమ్, ఉంటున్నారా? ఉమ్, లేదు కదా. ఉమ్, ఉంటే మంచిది. అలాంటప్పుడు ఉండలేనప్పుడు స్టేట్మెంట్ ఇవ్వకూడదు అంటాను నేను. ఉమ్, ఉండలేనప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వద్దు. ఉమ్, స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి కమిట్ అవ్వాలి. ఉమ్, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ మీద ఇంకా ఎక్కువ మందికి కన్ను ఉంటుంది. ఉమ్, ఎక్కువ మంది ఆయన కోసం ఆలోచిస్తారు. ఎందుకంటే ఒక స్టార్ యాక్టర్ ఒక స్పీడ్ వేలో జెట్ వేలో ఉమ్, 10 ఏళ్ళు ఉద్యమం చేసిన ఆయన 10 ఏళ్ళు పోరాడినప్పటికీ ఆయన డిప్యూటీ సీఎం. ఉమ్, ఇప్పుడు ఇంతవరకు భారతదేశ చరిత్రలో డిప్యూటీ సీఎంలుగా చేసిన వాళ్ళలో ఇప్పుడున్న కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న డిప్యూటీ సీఎంలు ముగ్గురు పవర్ఫుల్. ఉమ్, ఈ ముగ్గురు పవన్ కళ్యాణ్ ఇంకా పవర్ఫుల్. Yes. ఎందుకంటే అటు సెంట్రల్ ని ఇటు స్టేట్ ని కూడా కన్విన్స్ చేసే శక్తి ఆయనకుంది. yes, అందుకే మనం అడుగుతున్నాం. ఉమ్, ఇప్పుడు ఆ ప్లేస్ లో ఇంకొక ఎవరైనా మామూలు సాధారణ మంత్రి ఉన్నాడు అనుకోండి, మనం అడగం. ఉమ్, ఎందుకంటే ఆయన చెప్పాడు కదా, yes, గతంలో 36,000 మంది మహిళలు పోయారు అని చెప్పేసి అన్నాడు. అదృశ్యమయ్యారని చెప్పారు, ఎత్తారు, ఆ ప్రాబ్లం ఎత్తారు. పోయారని చెప్పి Yes. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది అని అన్నారు. అవును, అందులో కలిసి 1000 మందిని తీసుకొచ్చిన హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. అవును, సుగాలి ప్రీతి వాళ్ళ తల్లిని పక్కన పెట్టుకుని వాళ్ళకి న్యాయం చేస్తానన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చాక సిబిఐ చూసుకుంటదిలే అంటున్నారు. అలాంటప్పుడు సిబిఐకి ఎప్పుడో అప్పచెప్పేశారు దాన్ని. అలాంటప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు కదా అనేది నా ఉద్దేశం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి పొలిటీషియన్ చాలా జాగ్రత్తగా స్టేట్మెంట్స్ ఇవ్వాలండి. ఉమ్, ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకూడదు. గంజాయి బ్యాచ్ ని 24 గంటలు తరిమేస్తానని చెప్పాడు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే. ఉమ్, ఇప్పటికీ గంజాయి బ్యాచ్లు ఉన్నాయి, ఇప్పటికే ఉన్నాయి గ్రామాల్లో. కాబట్టి వీటన్నిటి మీద స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఉమ్, ఇప్పటి వరకు ఆయన అన్న మాట మీద ఆయన నిలబడలేదని ఆయన మాటలనే ట్రోల్ చేస్తున్నారు ప్రతిపక్షాలు కానీ మనలాంటి వాళ్ళు కానీ. ఉమ్, ఆ ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వాలంట నేను. ఉమ్, ఆ ఛాన్స్ మనం ఎందుకు ఇవ్వాలి? ఆయన గతంలో అన్న మాట ఇప్పుడు అన్న మాట వేసి ట్రోల్ చేస్తా ఉన్నారు. అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కదా. ఏ పక్క భక్తు రాజకీయ నాయకుడు అయిపోయాడేమో పవన్ కళ్యాణ్ గారు కూడా. ఎందుకంటే నేను అదే అంటున్నాను రాకేష్, సార్, పక్క రాజకీయ నాయకులు అంతా అంతే కదా, పదవిలోకి రాకముందు ఒక మాట మాట్లాడతారు, వచ్చిన తర్వాత మరొక మాట మాట్లాడతారు. మనం కూడా మన పవన్ కళ్యాణ్ అట్లా మారాడు అనుకోండి, మీరు అభిమానులు కదా. ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ, తర్వాత ప్రజల పాటను మాట్లాడే పార్టీ అని మనం అనుకోవడం మానేలేమో అనిపిస్తుంది సార్. ఇప్పుడు కిషోర్ గారు మాట్లాడతారు, ఆయన మాట్లాడాలి, ఆయన అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఆయన కూడా మంచి రాజకీయ నాయకుడు. సార్ చెప్పాడు, మా బాస్ నేర్పించిన క్రమశిక్షణ పాటిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు మీరు కొవ్వూరు ఎమ్మెల్యే గురించి అదే ఇన్ఛార్జ్ గురించి సస్పెండ్ చేశారని, సస్పెండ్ చేశారని చెప్పారు. అట్లా ఉండకూడదు అని చెప్పారు. నిజంగా ఆయన అలుగుంటే, ఆయన బాధపడి ఉంటే మళ్ళా నేను రమ్మంటే రాదు సార్. వీఆర్ హ్యాపీ. ఆయన పిలిస్తే పోతాం, వద్దంటే వద్దు. ఆయన ఏం చేస్తున్నాడో, మాకేం విలువిచ్చాడో, సమాజంలో మాకు గౌరవం ఏందో మాకు తెలుసు. కాబట్టి మాకు లేని బాధ ఇతరులు పడొద్దని నేను ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే, మీరు అన్నారు అన్న మాటను ట్రోల్ చేస్తున్నారు అంటున్నారు, చెప్పిన మాట 3 మాటలు 2 రోజులు, ఇవన్నీ కాదండి. పని జరుగుతుంది ఈ రోజున. యాజ్ ఏ పబ్లిక్ అంటే మీరు ఏదో టార్గెటెడ్ గా మీ మైండ్ లో ఏదో ఫిక్స్ అయిపోయింది ఆయన ఏదో అనాలని. ఒక వైసీపీ కార్యకర్త అప్పుడు ఇప్పుడు అనేదో ట్రాల్ చేసినట్టు, ఖచ్చితంగా 18 నెలల కాలంలో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి మార్కు పరిపాలన సాగుతుందా లేదా మీరు మాకు స్పష్టంగా వివరించాలి. నంబర్ 1. నంబర్ 2, సార్ పదే పదే చెప్తున్నారు తండాల్లో రోడ్లు, చీకటి జీవితాల్లో వెలుగులు. అయ్యా మేము లైట్ చూసింది చాలా రోజులు అయిందని చెప్పి వాళ్ళ ఆనందంతో దింసా నృత్యాలు వేస్తుంటే, నిజంగా ఒక భారతీయుడిగా ఆ సమస్యపై స్పందించి ఆ లైట్ వెలిగించిన విధానం ఏదైతే ఉందో, వాళ్ళ జీవితంలో వెలుగులు నింపిన విధానం ఏదైతే ఉందో, నిజంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. యాజ్ ఏ ఫాలోయర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ జనసేన, వేర్ ప్రౌడ్లీ సే, ఎవరు తాకని సమస్యలు మా పవన్ కళ్యాణ్ గారు తాకుతున్నారు. అది ఆ ఒక్క గ్రామానికే కట్టుబడి కాదు, అన్ని గ్రామాల్లో కూడా ఆ వెలుగులు రావాలంటాడు నగేష్. అభివృద్ధి ఫలాలు మీరు ఇనే ఉంటారు, మీరు మేధావులు, మీకు తెలియదు ఏం కాదు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి, ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నదే. కానీ ఇంకా కొన్ని గ్రామాలు మీ కులం పేరుతో, మీ మతం పేరుతో మీ వీధి చివరిలో ఆపుతున్నాయి. నరసింహకొండ అనే ప్రాంతంలో నేను వెళ్ళి దీన్ని డైరెక్ట్ గా చూశానండి. సాటి మనిషిని మనిషిగా చూడరు. వాళ్ళ బిడ్డ చచ్చిపోతే చూడడానికి మేము వెళ్తే, ఎరా పలానా పార్టీ వాళ్ళ నుంచి నువ్వు ఇస్తావా, వాడు ఆర్థిక సాయం ఇస్తే తీసుకుంటావా అని గద్దించిన అర్ధగృహాల వాళ్ళ ఇళ్లలో ఎవరైనా చనిపోతే
ఈ పిల్లలు ఈ పలానా కులానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట పస్తుండి వాళ్ళు ఎల్లో చాకరీ చేస్తారండి. ఇది మన రాజ్యాంగం ఇప్పటికీ మార్చలేని అంశాలు. వీటిని స్పష్టంగా తాకుతున్నారు. మీకు అంటే మాకు ప్రతి దానిలో పవన్ కళ్యాణ్ ప్రతి అడుగుని మేము ఫాలో అవుతున్నామండి. ఆ పెద్ద అంద క్రీడాకారులు, క్రికెట్ కళాకారులు ఎవరైతే ఉన్నారో సార్, ఆయన స్పందించే విధానం ఏదైతే ఉందంటో చాలా స్పోర్టివ్గా ఉంది. చాలా మందికి అది ఆదర్శంగా నిలుస్తుందని ఒప్పుకోవాలా. స్పాట్ లో వాళ్ళ గ్రామాలకు రోడ్లు వేసేశారు. ఇట్ మీన్స్ అలాట్ సార్. ప్రజలుగా మీ జర్నలిస్టు వృత్తి పక్కన పెట్టి, మీ టార్గెట్ మైండ్ లో ఏది ఉందో అది పక్కన పెట్టి ప్రజల్లోకి వెళ్ళండి సార్. మీరు అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు, 100 రోజులు అవ్వలేదు, 200 రోజులు అవ్వలేదు. 18 నెలల కాలంలో చరిత్రలో నిలిచిపోయే అంశాలు, గ్రామ సభల్లో గిన్నీస్ బుక్కులు ఎక్కడం కాడ నుంచి ఈ రోజు దాకా మనం చూస్తున్న నిర్ణయాత్మక మార్పులు, రాష్ట్రంలో ప్రాంతానికి విభేదాలు సృష్టించడం ఆపేసి ప్రతి రాష్ట్రం ఫ్రెండ్లీగా ఉండాలని చూపించే విధానం, సనాతన ధర్మం గురించి ఆయన చర్చించిన విధానం, ఇవన్నీ కూడా దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తున్నాయనే దానిలో తప్పు లేదు. నాకు కూడా అవగాహన లేకపోవచ్చు సార్. నేను ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నాను. నేను కాంట్రాక్ట్ ఫీల్డ్ కి వచ్చేసి నేను 10 రోజుల్లో ఫినిష్ చేస్తానని చెప్తాను. నైదో సాంకేతిక కారణాలు, చర్చ జరగకుండా అయితే పోలేదు. మీరు ఆయన ఆ ప్రాంతపు ఎమ్మెల్యే అన్నారు, ఉప్పాడు సమస్య గురించి రాష్ట్రానికి తెలియజేశారు. ఈజ్ ఆన్సరబుల్, జవాబుదారితనాన్ని కలిగి ఉన్నారు. ఏదైతే కొన్ని నియోజకవర్గాలు కొన్ని ఎమ్మెల్యేలకి అయిపోయినాయో ఆ విధంగా రాష్ట్రంలో ఎక్కడ నిలబెట్టినా ఆయన గెలిచే పరిస్థితి తీసుకొస్తాడు. యాజ్ ఏ జన సైనిక్, ఒక నాయకుడిగా కాదు, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఫాలోయర్ గా చెప్తున్నాను. చరిత్ర గుర్తుంచుకునే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే. ఎన్నో విలాసాలు వదిలేసి ఈ రోజు ప్రజాక్షేత్రంలో ఆయన తిరుగుతున్నాడు. నిజంగా ఒప్పుకోండి, 5 సంవత్సరాల ముందర ఒక ఎమ్మెల్యే గాని, ఒక ప్రజాప్రతినిధి గాని ప్రజల్లోకి చేరిపోయి వాళ్ళ అర్జీలను తీసుకొని ఒక అర్జీ చూస్తే ఆయన ఎంత ఆనందపడతాడో. 100 కోట్ల రూపాయలు కూడా ఇస్తే కూడా ఆయనకి ఆనందం కలగదేమో. ఆ సమస్యను వినడంతో ఓ పెద్ద ఆయన, ఒక సీనియర్ జర్నలిస్ట్ నాకు చెప్పిన మాట, అరే నువ్వు చాలా ముచ్చటేస్తావురా, ఒక సమస్యని వింటే సగం సమస్య పోయినట్టే. ఏంద్రా నీ సమస్య దగ్గరికి వెళ్ళి వినగలిగితే మన సగం సమస్య తీరినట్టే. పరదాలు కట్టుకొని బ్యారికేడ్స్ పెట్టి జనాలను దూరం చేసి ఆడ మన షర్టులు నలగకుండా తిరిగే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి లేదు సార్. మీరంతా దూరంగా ఉండండి. నేను డిప్యూటీ సీఎం గా సేవలు అందిస్తున్నాను. మన పార్టీ ముందుకెళ్ళాలి, మన పార్టీ ఎజెండా ముందుకెళ్ళాలి. నమ్మకం ఉంటే ఉండండి, లేకపోతే మీరు క్లియర్ గా మీ పనులు మీరు చేసుకోండి అన్నారు. మేమేం 1000 కోట్ల రూపాయలు పోగొట్టుకోలేదు సార్, ఖచ్చితంగా పోగొట్టుకోలేదు. ఆ రోజున ముందు పోటీ చేసింది కూడా పనిచేసే పార్టీ అంటే కార్మికులు సిపిఎం ని కలుపుకున్నాం. అలాగే ఒక కులానికి చెందిన బిఎస్పీని మనం ఓన్ చేసుకొని చాలా గౌరవంగా వెళ్ళాం. పక్క పార్టీలోకి వెళ్ళినట్టు 1000 కోట్ల రూపాయలు మేమేం నష్టపోలేదు. ఈ రోజు అంతకు మించిన గౌరవం ఉంది. ఈ రోజు నెల్లూరు జిల్లాలో గునుకుల కిషోర్ సార్, ఇది ఒక అమెండ్మెంట్. శ్రీనివాస్ గారు మీకు మాట చెప్తాను, గానుకుల అని పడుతుంది. గునుకుల అనేదానికి ఒక బ్రాండ్ గునుకుల. రైట్, ఓకే. నెల్లూరు జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఎంతమందికి తెలుసు, గునుకుల కిషోర్ గారు కూడా తెలుసు. ఇదే విధంగా సర్వేపల్లి ఎమ్మెల్యే గాని వీళ్ళందరూ కూడా, కిషోర్ నువ్వు ఒక మాట మాట్లాడు ఈ సమస్యపై అనేది. నన్ను సర్వేపల్లి ఎమ్మెల్యే గారు నన్ను అడిగితే, ఇట్స్ డెడికేటెడ్ టు పవన్ కళ్యాణ్ సార్. ఇట్ డెడికేటెడ్ టు పవన్ కళ్యాణ్. ఈ రోజు క్రీడాకారులు వచ్చి మా ఏరియాలో, అంటే అమ్మాయి దీపిక మాట్లాడుతుంటే, క్రికెట్ క్రీడాకారిని ప్రపంచ కప్పు గెలుపుకొని వచ్చి ఆ మాట్లాడుతుంటే, మా ప్రాంతానికి రోడ్లు లేవు, మా పిల్లలకి చదువులు లేవు, డబ్బులు లేవు అని మాట్లాడుతుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి సార్. అట్లాంటి సిచ్యువేషన్ ఎత్తుక్కుంటా ఈ రోజు నా దగ్గరకు వచ్చింది. మేము వికలాంగులు, డిజేబుల్స్ సిట్టింగ్ పారా వాలీబాల్ ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, మా క్రికెట్ పరికరాలు కావాలి అంటే జనసేన పార్టీ తరఫున ఒక 40,000 రూపాయల వస్తువులు మనం ఏర్పాటు చేయగానే నా ఫ్రెండ్ బ్లూ బర్డ్ శివ అని చెప్పి అతను వచ్చి మనకు సాయం చేశారు. ఈజ్ ఇన్స్పిరేషన్ సార్, మోర్ థింగ్స్. ఇది ఇన్స్పిరేషన్, మనసును తాకే విషయాలు చేస్తున్నది మీరు ఒప్పుకోవాల్సిందే. యాజ్ ఎ జర్నలిస్ట్ మేము మైండ్ లో ఏదో కోణం ఉంది, కోణం తీసి ప్రజల్లోకి వెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో నిలిచిపోయే ఒక మహానేత, మీరు ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఎవరు స్పృశించని అంశాలు నిలబడి మాట్లాడుతున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు. గోల లేదు, గందరగోళాలు లేవు, కేవలం అభివృద్ధి ఉంది. టైం పడుతుంది సార్. 18 నెలల కాలంలో మీరు చరిత్ర గుర్తుంచుకునే అంశాలు ఆయన చేశాడు, మీరు ఒప్పుకొని తీరాల్సిందే అని నేను చెప్తున్నానండి. రైట్, ఇక్కడ రైట్, ఇంకో మాట కూడా నేను అడగాలి నగేష్ గారిని, అలా కిషోర్ గారిని. ముందుగా ప్రజావేదిక కూల్చడానికి ఎంత సమయం బట్టి ఉంటుంది నగేష్ భాయ్? ఒక 1 hour 2 hours? ప్రజావేదిక అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చేశారుగా. ఒక గంట బట్టి ఉంటుందా టైం? అంతే, 2 to 3 hours పట్టింది. మేము అక్కడే ఉన్నాం అప్పుడు కదా. కూల్చటం 2 or 3 hours, కానీ కట్టడం ఎంత సమయం పడుతుంది? దాన్ని కట్టడానికి చెప్పండి, మీకు వచ్చిన నేను అడుగుతాను నగేష్, కట్టడానికి ఎంత సమయం పడుతుంది?
కట్టడానికి ఒక 6 నెలలు అలా పడుతుంది, 4-5 నెలలు మినిమం పడుతుంది. అంతే కదా, కూల్చడం చాలా అవును. ఈజీ, కట్టడం చాలా కష్టం. అంతే కదా. రేపు రాజధాని అయినా ఏదైనా కూడా నాకు అనిపించింది, అందుకే చెప్తున్నాను నేను. కూల్చడం ప్రతి ఒక్కరికి ఈజీ అయిపోతుంది, కానీ కట్టడం చాలా కష్టం అవుతుంది. మనకంటూ ఒక రాజధాని లేదు. ఈరోజు కూడా మనం చాలా బాధపడుతున్నాం. మన విద్యార్థులకు కానీ యువతకు కానీ మనం చెప్పుకోవడానికి ఒక రాజధాని కావాలి, అది అమరావతి అవుతుందనేసి మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి. అది కట్టే సమయంలో మనందరం కూడా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను నగేష్. అంటే వేరే ఉద్దేశం కాదు. ఈ పాయింట్ ఎందుకు ఎత్తానంటే నీకు అర్థమై ఉంటుంది. అంటే చాలామంది అంటుంటారు రాలేదా, ఇంకా లెగవలేదా అంటారు. మనమే అనుకుంటున్నాం 6 నెలలు ఏంది, ఒక ఇల్లు కట్టాలంటే ఎంత సంవత్సరం పడుతుంది, కూల్చడానికి ఎంతసేపు చెప్పు, గోడకి ప్రొక్లైనర్తో కొడితే 5 నిమిషాల్లో పని అయిపోతుంది కదా. శ్రీనివాస్ గారు నేను దీనికి ఒక ఆన్సర్ చేయాలి ప్లీజ్. అంటే మళ్ళీ మీరు ఇంకొక సబ్జెక్ట్ దాంట్లోకి ఎక్స్టెన్షన్ వెళ్దాం. రాజధాని 5 ఏళ్లలో పూర్తి చేయాలని మనలాంటి వాళ్ళు ఎప్పుడు అడగలేదు. దానికి ఒక 50 ఏళ్ళు పట్టుద్ది. 50 ఏళ్ళు పట్టుద్ది. చంద్రబాబు నాయుడు గారే గతం 2014లో 2019 పూర్తి చేస్తానన్నాడు. ఇప్పుడు కూడా అదే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. 5 ఏళ్లలో పూర్తి చేస్తాం, 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ తప్పు అని చెప్తున్నాం మేము. ఒక రాజధాని నిర్మాణం జరగాలంటే కనీసం 30-40 ఏళ్ళు పడుతుంది. నయా ముంబై కట్టడానికి 30 ఏళ్ళు పట్టింది. ఢిల్లీ కట్టడానికి దాదాపు 15 ఏళ్ళు కట్టడం ఆపేయలేం కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇది రాజధాని కదా అని ఆపేశారు. కిషోర్ గారు నేను చెప్పే స్టేట్మెంట్ మీరు జాగ్రత్తగా వినండి. నేను రాజధాని కట్టడానికి 40-50 ఏళ్ళు పడుతుంది అంటున్నాను. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చెప్తున్నారు, 3-4 ఏళ్ళలో పూర్తి చేస్తానంటుంది. అది తప్పని చెప్తున్నాను. అవ్వని పని ఎందుకు చేస్తామని చెప్తున్నారు. పరిపాలనకు సంబంధించిన భవంతులు మనం ఏదైనా పెద్ద ఇన్స్టిట్యూషన్ అంటే నేను నారాయణ గారిని దగ్గరగా చూసాను కాబట్టి నేను చెప్తున్నాను సార్. ఆయన ఏమన్నారంటే మీరు ఖర్చు ఎందుకు పెడుతున్నారండి అంటే, నేను నాకు దగ్గర కూర్చొని ఆయన ఒక పిల్లోడు విన్నట్టు వింటాను, ఒక టీచింగ్ విన్నట్టు, మీరు డబ్బులు ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు కదండి, ఆగిపోయిన డబ్బులన్నీ వెళ్ళిపోయినాయి, మళ్ళీ డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎందుకు అని అంటే, అతను నాకు చెప్పిన విధానం ఏంటంటే, ఒక కాలేజీ పెడతాం, ఒక కాలేజీకి సంబంధించిన రెవెన్యూ వస్తుంది, దానికి ఫీజులు కడతారు, ప్రైవేట్ సంస్థలు జిఎస్టీ కడతాయి, సో అక్కడ రావడానికి ట్రావెలింగ్ బస్సులు వస్తాయి, బస్సులు వీటి మీద మనకు జిఎస్టీ వస్తుంది, అది అయిపోయిన తర్వాత దాని నిర్మాణం అయిపోయిన తర్వాత ఒక హోటల్ పెడతారు, ఆ హోటల్లో సమ్ వ్యాపారం జరుగుతుంది, దాని మీద జిఎస్టీ వస్తుంది, దాని రెవెన్యూ నేను తీసుకుంటాను, ది సేమ్ టైం దాని తర్వాత ఒక హాస్పిటల్ పెడతారు, ఒక షాపులు పెడతారు, ఇట్లా మల్టిపుల్ లేయర్స్ అండి. జిఎస్టీ అంటే మనకు రాష్ట్రానికి రాబడి అని నేను అనుకుంటాను. ఒక ప్రభుత్వంలో ఒక విజన్ దానికి టైం పట్టొచ్చు, కానీ పని చేయకుండా ఆపకూడదు. అమరావతికి కాదు, మళ్ళా ఊరికి రండి, అలా తిరుపతికి వెళ్ళండి అంటే కుదరదు కదా. కిషోర్ గారు నేను చెప్పేది ఏంటంటే, నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పండి కిషోర్ గారు, ఇప్పుడు ఈ రాజధాని నిర్మాణానికి, అమరావతి రాజధాని నిర్మాణానికి, నేను ఇప్పుడు రాజధాని ప్రాంతంలోనే ఉన్నాను, నేను ఇప్పుడు రాజధాని ప్రాంతం నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు రాజధాని నిర్మాణానికి ఎన్నేళ్ళు పట్టుద్దని చెప్పండి, మీరు చెప్పండి, పర్సనల్ గా చెప్పండి. జనసేన కార్యకర్తలాగా రాజధాని నిర్మాణం కంటే ఇప్పుడు నేను ఒక 10 కోట్ల వ్యాపారం చేయాలనుకుంటాం. నా టార్గెట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను మొదటి సంవత్సరం 10 కోట్ల వ్యాపారం చేయలేనండి. 50 లక్షలు కమిట్మెంట్ పెట్టుంటాను ఈ ప్యానెల్లో ఈ వ్యాపారం చేయాలని. దీని కమిట్మెంట్ కి 2-3 ఏళ్ళు పడుతుంది. ఆ ₹1 కోటి కమిట్మెంట్ కి ఒక 3 ఏళ్ళు పడుతుంది. 10 కోట్లకు ఇంకో టైం పట్టొచ్చు. అట్టని అసలు అంటే మీరు ఏకపక్షంగా పోతున్నారంటే మీ మైండ్ లో ఏదో ఫీడ్ చేసుకున్నారు. లాస్ట్ 5 years లో అమరావతి విషయంలో జరిగిన ద్రోహాన్ని మనం ఖండించాలి. ఎందుకంటే ఒక్క అడుగు లేదండి. నేను నిజంగా ప్రశ్నాపత్రం ఇస్తే ఏపీ రాజధాని ఏంటంటే నోటి మీద ఏలేసుకున్నారు 5 ఏళ్ళు. ఈ రోజు మాట్లాడుతున్నారు, పనులు జరుగుతా ఉన్నాయి. సార్ ఏ నమ్మకం లేకపోతే, ఇప్పుడు మీ అసెట్ అనుకోండి, రాజధాని మీరు భూమి ఇచ్చారనుకోండి, ఆ రోజున భయపడ్డారు, ఒరే ఎందుకు ఇచ్చాం వెళ్ళకి, అటు ఇటు కాకుండా పోయింది అని చెప్పి. ఇంకా ఈ రోజు ఎంతమంది వస్తున్నారు సార్ కూటమి ప్రభుత్వానికి, మాది ఇవ్వండి అని చెప్పి. నమ్మకం లేకపోతే ఎట్లా సార్? ఇది నథింగ్ బట్ క్రియేషన్ సార్. ఇప్పుడు ఇక్కడ ఆదాయం మన కాడ లేదు, అమరావతి నుంచి డబ్బులు వస్తాయని మనకేమి కంక్లూజన్ లేదు, కానీ సృష్టిస్తున్నారు. సంపద సృష్టించడమే మన లక్ష్యం. నగేష్ గారు ప్లీజ్. సార్ నేను చెప్పేది ఏంటంటే, కిషోర్ గారు మీరు జాగ్రత్తగా వినాలి, శ్రీనివాస్ గారు విన్నా వినకపోయినా, రాజధాని నిర్మాణానికి 25-30 ఏళ్ళు పైనే పడుతుంది. ఈ స్టేట్మెంట్ గవర్నమెంట్ నుంచి ఇప్పించండి. 5 ఏళ్ళు 3 ఏళ్ళు చెప్తే అది అబద్ధం అవుతుంది. మీరు డిస్కస్ చేయండి, ఒక ఇల్లు కట్టడానికి 2-3 ఏళ్ళు పడుతుంది, అలాంటిది రాజధాని కట్టాలంటే 25-30-40 సంవత్సరాలు పడుతుంది. నేను ఇందాక అదే చెప్తాను. దీనికి ఒక్కదానికి చెప్తాను అంటే, యాక్చువల్ గా
రాజధాని నిర్మాణం అంటే ఇప్పుడు బిల్డింగ్స్ ఆల్మోస్ట్ 50% అబౌవ్ అయిపోయి ఉంటే కళ్యాణ్ గారు ధైర్యంగా అక్కడికి వెళ్ళి అమరావతిలో మన రాష్ట్ర రాజధాని అమరావతి అన్నారు. 3 ఏళ్ళు కాదు, 4 ఏళ్ళు కాదు, 5 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు అమరావతి రాజధాని. ఆ రోజు కట్టకుండా ఆపేశారు సార్, మరుగులు పడిపోయినాయి, శిథిలానికి వెళ్ళిపోయినాయి, వైర్లు పెరుక్కుపోయారు, ట్యూబ్ లైట్లకి గందరగోళం చేశారు. అట్టని మనం ఆగలేం కదా. ఇప్పుడు పని స్టార్ట్ చేసినప్పుడు ఏది మన చేతుల్లో లేదు. ఒక మంత్రం వేసి ఇట్లా భవనాన్ని సృష్టించలేం కదా సార్. సారీ, కంటిన్యూ చేయండి. నేను చెప్పేది అదే సార్ కిషోర్ గారు, నేను చెప్పేది మీరు చెప్పేది ఒకటే. మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు గందరగోళం అయిపోయింది కదా రాజధాని ప్రాంతంలో, దాన్ని దృష్టిలో పెట్టుకుని టైం బాండ్ పెట్టుకోవాలి కదా అంటాను గవర్నమెంట్ ని. ఇప్పుడు గందరగోళం అయిపోయినప్పుడు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు టైం పెట్టుకోవాలి కదా, అది 10 ఏళ్ళు పెట్టుకో, 3 ఏళ్ళు కడతాం 5 ఏళ్ళు కడతామని హామీలు ఇస్తే రైతులు మరోసారి మోసపోతారు కదా అనేది నా ఉద్దేశం. పాయింట్ నెంబర్ 1. ఇంకొక మీ ప్రశ్నకు సమాధానం చెప్పాలి, మళ్ళీ డిబేట్ అయిపోతే నా మీద వేరే సెకండ్ ఒపీనియన్ ఉంటది మీకు. నేను ఏదో మనసులో అనుకుని రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది మైండ్ లో మాత్రం ఏదో కార్నర్ ఉంది. తీసేద్దాం కిషోర్ గారు, నో ప్రాబ్లం, తీసేద్దాం ప్లీజ్. నగేష్, నేను మరొక ప్రశ్న అడగాలి మీ ఇద్దరిని ఫైనల్ గా, అందుకు టైం లేదు, ప్లీజ్ త్వరగా కంక్లూడ్. శ్రీనివాస్ గారు, నేను ఇది ఆన్సర్ చేయాలా? ప్లీజ్ చేయండి, ప్లీజ్. నన్ను రేపు పొద్దున జనసేన కార్యకర్తలందరూ ఆడుకుంటారు, నేను ఆన్సర్ చేయాలి. ఆ విధమైన మనుషులు కారు నాకు తెలుసు, జనసేన వాళ్ళు ఎప్పుడు అటు చేయరు అనవసరం. శ్రీనివాస్ గారు, కిషోర్ గారు, శ్రీనివాస్ గారు నన్ను 10 ఏళ్ళుగా చూస్తున్నాడు. నేను ఎప్పుడు కూడా ప్రజాపక్షమే. రేపు మొన్న జగన్ ని విమర్శించాను, చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాను, పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తాను. సమస్య కూడా సమస్య విమర్శిస్తా, అంతేగాని ఒంటికాల మీద అడ్డగోలుగా విమర్శించను. నాకు వైసీపీ జగన్మోహన్ రెడ్డిని కూడా నేను దారుణంగా విమర్శించా. ఇందాక కూడా మీరు మాట్లాడేటప్పుడు గతంలో జరిగిన తప్పుని మీరు ఇప్పుడు చేస్తున్నారని చెప్పాను తప్ప, గతంలో ఒప్పు చేసి ఇప్పుడు తప్పు చేస్తున్నారని నేను చెప్పలే. మీరు ఈ పాయింట్ మీరు తీసుకోగలిగితే నేను మనసులో ఏమీ పెట్టుకోలేదు అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ 1. నేను మనసులో పెట్టుకున్నది ఎప్పుడు ఒకటేనండి, ప్రజలు బాగుండాలి, నాయకులు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, అంతే. నేను చెప్పేది మీ పార్టీ శ్రేయస్ కోసం, మీ పొత్తు ప్రభుత్వం శ్రేయస్ కోసం. అంటే ఇప్పుడు ఎక్కడో ఒక హామీ ఇచ్చేసి ఒక పని చేసేస్తే మొత్తం అంతా అయిపోయింది అనుకోవద్దనే ఫ్లేవర్ లో ఉండకూడదు. ఒక గిరిజన గ్రామానికి వెళ్ళి ఆ గ్రామానికి రోడ్ వేసేస్తే అన్ని గిరిజన గ్రామాలకి రోడ్లు వచ్చినట్టు కాదండి. 2-3 గ్రామాలకి లైట్లు వెలిగిస్తే అన్ని గిరిజన గ్రామాలకి లైట్లు వచ్చినట్టు కాదండి. 2-3 క్రికెట్ కిట్లు ఇస్తే రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ, కుర్రోళ్ళందరికీ క్రికెట్ కిట్లు అందేసినట్టు కాదండి. నేను అనేది ఏంటంటే అందరికి అందే వరకు ప్రయత్నం చేయమంటున్నాను, అందులో లోపాలు లేకుండా చూడమంటున్నాను. అంతేగాని గతంలో చేసిన తప్పులు మీరు ఎందుకు రిపీట్ చేస్తున్నారని కూడా అడుగుతున్నా. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల్నే ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఆ స్కీమ్స్ నే పేరు మార్చి అప్పుడు తప్పు అని చెప్పి ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారు? దీని మీద ఎందుకు రివ్యూ చేసుకోవట్లేదు? ఒక జనసేన కార్యకర్తగా, జనసేన నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇది నా ప్రశ్న. రైట్. మీరు అన్నారు కదా, ఏ గ్రామాల్లో ఎక్కడ జరిగినా కులమతాలు లేకుండా. తన నియోజకవర్గంలోని ఎండపల్లి గ్రామంలో ఒక స్కూల్లో ఏదో ఇష్యూ జరిగితే అది తప్పో ఒప్పో పక్కకు పెట్టండి, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వాళ్ళని పిలిపించి మాట్లాడితే ఈజీగా పరిష్కారం అయిపోయింది ఇష్యూ. మధ్యలో చాలా మంది దాన్ని పెంట చేశారు. అంతవరకు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలంటారు? నేను అనేది అది. ఇప్పుడు రెండోది, జనసేన కార్యకర్తలందరికీ పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండి తీరాలి అంటున్నాను. ఎందుకంటే అది జనసేన పార్టీకి మంచిది, పవన్ కళ్యాణ్ నాయకత్వానికి మంచిది. అంతేగాని ఎప్పుడో ఇప్పుడు ఒక 2 రోజులు 4 రోజులు నెల రోజులు ట్రై చేస్తే చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ దొరుకుతుందండి, కానీ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ దొరకదు. ఆయన అందుబాటులోకి రావాలి. ఇది మీ పార్టీలో డిస్కస్ చేయండి ఇంటర్నల్ గా. నేను ఇచ్చేయన్ని సజెషన్స్, విమర్శలు కాదు. ఇంకో విషయం, పవన్ కళ్యాణ్ గారు మార్క్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో జరుగుతుందని అన్నారు. లోకేష్ గారు మార్క్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో జరుగుతుంది సార్. మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను అన్నానని కాదు, మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఈ పార్టీలో ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకోండి, ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుకోండి. ప్రజలకు మేలు జరిగేటట్టు చేయండి. మీరు ప్రజలకు మేలు చేస్తే అప్రిషియేట్ చేసేది మేమే. విమర్శించాలనుకుంటే ప్రతిదీ విమర్శించవచ్చు, కానీ అన్ని విమర్శించం మేము. ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో దాన్ని విమర్శిస్తాం. రైట్. ఫైనల్ గా ఒక ఏడాదిన్నరలో నేను బస్సు యాత్ర, పాదయాత్ర స్టార్ట్ చేస్తానని జగన్ గారు కొద్దిసేపు క్రితం మీరు చూడొచ్చు మధ్యాహ్నం చెప్పారు. నగేష్, ఏంటి దాన్ని చూసి భయపడి ఈయన కూడా సచివాలయంకి వెళ్ళటమా, లేకపోతే ప్రజలతో మమేకం అవటం, లేకపోతే ఫ్యాన్స్ తో మమేకం అవుతున్నాడు అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డికి భయపడరండి. ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్, పవన్ కళ్యాణ్ భయపడే తత్వం కాదు. కానీ ఈ ప్రభుత్వం మొత్తం పవన్ కళ్యాణ్ గారితో సహా జగన్మోహన్ రెడ్డికి భయపడుతుంది. ఇది నిజం. ఇండివిజువల్ గా ఆయనకు భయం లేదు,
కానీ ఒక పార్టీ నాయకుడిగా ఆయన భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాగంటే చెప్తాను. ఉమ్, మొన్న మెడికల్ కాలేజీలకి ఎవడన్నా టెండర్ వేస్తే నేను సంగతి తేలుస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తే ఉమ్, ఒక్క టెండర్ కూడా ఈ గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు వేయించలేకపోయారండి. ఉమ్, అంత ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే, ఇప్పుడున్న ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే, ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కాలేజీలు మెయింటైన్ చేస్తున్నారు, మెడికల్ కాలేజీలు మెయింటైన్ చేస్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు మెయింటైన్ చేస్తున్నారు, అపర కోటీశ్వర్లు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళు వేయొచ్చు కదా టెండర్లు, ఎందుకు వేయలేదు? జగన్మోహన్ రెడ్డి అంటే భయమే కదా. ఎందుకు భయపడుతున్నారంట నే ప్రశ్న. అసలు ఆయన రారు మరి కదా ఒక్కరు కూడా అంటారు కదా. టెండర్ వేయలేదు. పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు మేమే ఉండబోతున్నాం, ఆయన రారు కదా అంటున్నారు కదా ధైర్యంగా. సార్ జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు ఉంటానన్నాడు సార్. చంద్రబాబు నాయుడు గారు ఫర్ ఎవర్ నేనే ఉంటానన్నాడు. రాజశేఖర రెడ్డి గారు కూడా నేను ఉన్నంత కాలం మా కాంగ్రెస్ గవర్నమెంట్, ప్రతి గవర్నమెంట్ అదే చెప్తారు. ఉమ్, ఈ విషయంలో ఎందుకు రాలేదు అనే దానికంటే వాళ్ళు సృష్టిస్తున్న గందరగోళాలని అది ప్రయోజనకరంగా ఉంది అంటే పాజిటివ్ మేనర్ లో మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఉమ్, నేను ఇందాక నుంచి కూడా అదే చెప్తా ఉన్నాను, మీరు సలహాలు సూచనలు ఇవ్వచ్చు కానీ ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేసిన ఏదైనా ఒక మంచి పని స్టార్ట్ అయితే ఒకటే. మరి ఇప్పుడు కాన్ఫరెన్స్ కి ఆయన దావోస్ కాన్ఫరెన్స్ కి చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే ఖర్చు 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 అని ఊరికే గోల పెడతా ఉంటే కొంత ఒక రకమైన భయం ఏర్పడుతుందండి. జగన్ గారి పరిపాలనలో ఈ భయం అనేదే ఉంది. విధ్వంసాలు గురి చేస్తే ఎట్టున్నాయో అంటే ఇప్పటికి కూడా మనం ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎందుకు తీయలేకున్నాం అంటే ఒక స్లో పాయిజన్ ఇంజెక్షన్. మీకు తెలిసిందే, మీరు ఇందాక అన్నారు ఆయన సాధించిన అభివృద్ధి లేదు, రెవెన్యూ లేదు, అప్పులు తెచ్చి వాళ్ళకి ఇచ్చుకుంటా పోతున్నారు. ఒక రకమైన మైకం అనమాట ఈ గంజాయి, ఇట్లాంటి డ్రగ్స్, ఇట్లాంటి సంక్షేమ పథకాలు. నా దృష్టిలో ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా స్లో పాయిజన్. మైండ్ లోకి ఎక్కేస్తాయి, ఇంట్లో కూర్చుంటే డబ్బులు వస్తాయి, మనం ఏదైనా చేయొచ్చు, ఆయనకే వేస్తే పోద్ది, మన నాయకుడు వస్తే ఇంకో 10,000 ఎక్స్ట్రా వస్తుంది, ఇంకెవరైనా ఖాళీగా ఉంటే వాళ్ళని కూడా పిలిచి 10,000 ఇస్తాననే ఆలోచన పెరిగిపోయింది. ఖచ్చితంగా కూడా ఈ భయాన్ని మనం తీర్చాలి అంటే ఇప్పుడు పీపీపీ విధానాన్ని మనం అందరం ఎందుకు బయటకు రాలేకుండా ఉంది? ఎంతమంది ప్రజలు మన పెట్టుబడి పెట్టలేకపోయిన 10-15 మంది గురించి ప్రస్తావిస్తున్నాం. లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు రాష్ట్రంలో. దీనివల్ల మనకు ప్రయోజనం అందుతుంది. ఒక పేదవాడికి కార్పొరేట్ స్థాయి విద్య అందుతుందని మనం ఎందుకు చెప్పలేకపోయాం సార్? ఇట్స్ అవర్ ఫెయిల్యూర్. మనకు కూడా బాధ్యత ఉంది యాజ్ ఏ సివిల్, ఒక పౌరుడిగా. ఒక కామన్ మ్యాన్ కి కార్పొరేట్ వైద్యం అందుతుంది అని మనం ఎందుకు చెప్పలేకపోయాం? ఎంతమంది ఉన్నాం? ఒక నెగిటివిటీకి సంబంధించిన ఒక పెయిడ్ ఛానళ్ళు, లేకపోతే ఒక చీప్ పార్టీ ఛానళ్ళు 10 ఉంటే కోట్ల మందిలో ఉన్న మనం ఎందుకు ఫెయిల్ అయ్యాం సార్? మీరు చెప్పండి సార్, సతీష్ గారు ఖచ్చితంగా చెప్పండి. కార్పొరేట్ విద్య పీపీపీ విధానంలో ఏర్పడితే అది ప్రయోజనకరమా కాదా? పేదలకు వైద్యం అందుతుందా లేదా? దాన్ని మనం ఎందుకు ఫెయిల్ అయ్యాం? దాన్ని కూడా తీసుకోండి సార్. అంటే నేను నెగిటివ్ ని పూర్తిగా కట్ చేయాలని మా ప్రయత్నం. ఒక అమెండ్మెంట్ స్టార్ట్ అవుతుంది, దాన్ని భయాందోళనకు గురి చేసి, దాన్ని వక్రీకరించి, దాన్ని గందరగోళం. ఇప్పుడు దావోస్ సభలకు వెళ్తే తప్ప అండి, ఒక కమ్యూనికేషన్ అభివృద్ధిని సాధించగలదు అనేది నమ్మకం. సింగపూర్ లో నేను వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పారు. మీ ఊరు నుంచి ఒక ఆయన వచ్చాడు, మీ రాష్ట్రం నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనతో ఎందుకు కలిశారు అనేది నాకు ఇప్పుడు అర్థం అనుకున్నాను. ఆ రోజు నేను గుర్తు చేసుకున్నాను. ఒక విజన్ తో ముందుకెళ్తున్నారు. ఏందో మీరు ఇందాక అన్నారు లోకేష్ మార్కు, చంద్రబాబు నాయుడు మార్కు, పవన్ కళ్యాణ్ మార్కు, ఇవన్నీ కూడా మా కూటమి ప్రభుత్వం లేదు సార్. 15 సంవత్సరాలు ప్రజల అభివృద్ధి కోసం కొన్ని పరిమితులకు లోబడి ప్రయాణించమని చెప్పి మా అధ్యక్షుడు క్లియర్ కట్ గా మాకు సూచనలు ఇచ్చున్నారు. వీఆర్ హ్యాపీ. కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజల్లో ఉంది. మీరు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. రైట్. థ్యాంక్ యూ కిషోర్ గురుకుల గారు. నగేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం లేదు, చూద్దాం. గేర్ మార్చారు గబ్బర్ సింగ్, ఆయన వెళ్తున్నారు, ఇంకా స్పీడప్ చేశారు ప్రతి విషయంలో కూడా. అటు అభిమానులు కలిసే విషయంలో, జన సైనికుల్ని, వీర మహిళలను కలిసే విషయంలో కానీ, ఇటు ఫైల్ క్లియరెన్స్ విషయంలో కానీ, పంచాయతీలో మార్పుల విషయంలో కానీ, ప్రతి దాంట్లో ఆయన ముందుండటానికి ప్రయత్నిస్తున్నారు. మరి ఇది ఏ విధంగా ముందుకెళ్తుందో చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.